ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 2025 ఖరీఫ్ పంటకు చేపట్టవలసిన చర్యలపై సలహాలు సూచనలను రైతులకు ఇవ్వడానికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రకాశం జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం వ్యవసాయ శాఖ అధికారి శైలజరాణి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 2025 కార్యక్రమంలో భాగంగా రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ శాఖ అధికారి శైలజరాణి, కొమరోలు సొసైటీ చైర్మన్ ముత్తుముల సంజీవరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బిజ్జాల తిరుమలరెడ్డి, ప్రకృతి వ్యవసాయ ట్రైనర్ మద్దిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం వ్యవసాయ శాఖ అధికారి శైలజరాణి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులందరూ కూడా వరి పంట మొదలుకొని అన్ని రకాల పంటలు వేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు. విత్తనాలు నాటే సమయం నుండి పంట చేతికి వచ్చేంత వరకు కూడా పంటల నాణ్యతకు తీసుకోవాల్సిన పద్ధతులను, వాడవలసిన ఎరువులను, అలాగే తెగుళ్లు వచ్చినప్పుడు వాడవలసిన మందుల గురించి వివరించారు. అలాగే రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని, వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలని కోరారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ ట్రైనర్ మద్దిరెడ్డి రైతులు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బిజ్జాల తిరుమలరెడ్డి మాట్లాడుతూ రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ వారి సూచనల మేరకు పంటల నాణ్యత కోసం తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలు పాటించాలని, పంటలు అధిక దిగుబడి వచ్చేలా చూడాలని కోరారు. రైతులు మరిన్ని వివరాల కొరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ కోరారు. ఇదిలా ఉండగా మండలంలో వ్యవసాయ శాఖ వారు రైతులకు ఎటువంటి సమాచారాన్ని అందజేయడం లేదని, రైతు భరోసా ఉద్యోగులు రైతులకు పలకడం లేదని, వారిపై వ్యవసాయ శాఖ అధికారి ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులు కోరడం కోసం మేరకు నా పేరు ఏ శైలజారాణి అండి, వ్యవసాయ అధికారి, జిల్లా వనరుల కేంద్రం, ఒంగోలు. ఈరోజు ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస యోజన ఖరీఫ్ 2025 క్రింద వ్యవసాయ రైతులకు శిక్షణా కార్యక్రమంను కొమరోలు గ్రామంలోని కొమరోలు మండలంలో నిర్వహించినాము. ఖరీఫ్ పంటలైనటువంటి కంది, సజ్జ, నువ్వులు, కొర్ర, వరి, మిరప, మొక్కజొన్న పైర్లలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఈరోజు శిక్షణా కార్యక్రమంలో తెలియజేయటం జరిగినది. కందిలో గమనించినట్లయితే విత్తనం పెట్టిన 30 రోజులకి వెర్రి తెగులు నివారణ కొరకు తప్పనిసరిగా ఇరియోఫిడ్ నల్లి నివారణకు బ్లాక్ సల్ఫర్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. అలాగే 60 రోజుల పైరప్పుడు ఒమైట్ మందుని చికారీ చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే మనకి కళ్ళకి రావటానికి ముందుగానే మనం కళ్ళకి రావటానికి 30 రోజుల ముందు నుంచి మనం వేప నూనె అనేది స్ప్రే చేయటం ద్వారా గూడు పురుగు, మారుక మచ్చల పురుగును నివారించడానికి, మనకి గుడ్డు దశ నుంచే నివారించడానికి మనకి ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ వరిలో వచ్చేసేటప్పటికి మనకి ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంది. కాబట్టి నారుమడిలోనే తప్పనిసరిగా కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరా నారుమడికి 750 గ్రాముల చొప్పున మనం గుళికలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం నారు నాటిన 20 రోజులప్పుడు 10 kgల కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ, పిప్రోనిల్ 0.3% గుళికలు కానీ మనం 10 kgల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి సుడిదోమ అనేది వరిలో ఎక్కువగా రాకుండా ఉండటానికి ఖచ్చితంగా పాయలు అనేది రైతులందరూ తీసుకోవాల్సిందిగా తెలియజేయటం జరిగినది.